Bhiram Sridhar Reddy International School, #1 CBSE school for IIT Foundation, best campus, best infrastructure, best hostel, best food, best results. మనం ఇప్పుడు గుర్రాలగడ్డ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో గుర్రాలగడ్డ నుంచి అటుపక్క శామియారా బ్రిడ్జి వరకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి కొన్ని ఏండ్లగా ఇక్కడ వాసులు కలగన్నారు. అది మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎలక్షన్ అనంతరం అప్పుడు మాట ఇచ్చారు, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తారని. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో పనులు కూడా ప్రారంభమయ్యాయి. మనం చూసుకున్నట్లయితే 10:30 ఆ ప్రాంతంలో ఇద్దరు అన్నతమ్ములు పిల్లోళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూస్తే మన పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి కడప నగరంలో వాన పడడంతో ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయిలో ఇక్కడ పనులు జరిగాయి. ఇక్కడ గుంతలు తీశారు. ఇక్కడ నీళ్లు చేరడంతో ఇద్దరు పిల్లలు ఇక్కడ వాటర్ చూద్దామని వచ్చారో మరి ఏమో కానీ ఇక్కడికి పిల్లలు ఇద్దరు రావడంతో ఒక పిల్లవాడు అంటే 4 సంవత్సరాల పిల్లవాడు నీళ్ళలో పడిపోయారు. వాళ్ళ అన్న పూర్తి స్థాయిలో కేకలు వేయడంతో ఇక్కడ స్థానికులు వచ్చి చూసినప్పటికీ పిల్లవాడు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయి ఉన్నాడు. వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు, పిల్లవాడు ఎక్కడున్నాడు, అసలు లొకేషన్ ఎక్కడని కూడా వాళ్ళు కూడా ట్రేస్ అవుట్ చేయని పరిస్థితి. పోలీసులకు సమాచారంతో ఫైర్ సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పిల్లవాడిని పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే సమయం దాదాపు అర్ధగంట జరిగిపోయినప్పటికీ పిల్లవాడు ఏమన్నా కొనవూపిడితో ఉన్నాడని చెప్పి పూర్తి స్థాయిలో కడప రిమ్స్కు తీసుకెళ్లిన పరిస్థితి. పిల్లవాడు పూర్తి స్థాయిలో మరణించాడని చెప్పి వైద్యులు చెప్పాడు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏరియా మొత్తం పూర్తి విషాద ఛాయల్లోకి నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? ఇంతకు వారం ముందు పాప పడిపోయింది. వాచ్మెన్ ఉన్నాడు, బతికించినాడు. ఎట్టో ఇప్పుడు వాచ్మెన్ లేదు, కాంట్రాక్ట్ తీసుకున్నవాడు లేడు, ఈడ మనుషులే అనేది లేరు. కరెంట్ ఉంది, మొత్తానికి కరెంటు వైర్ కూడా ఉంది. ఈ క్లోజ్ అయిపోయింది కదా, కాంట్రాక్ట్ అయిపోతే ముందు క్లోజ్ చేసేయాలా. చిన్న పిల్లలు ఉంటారు, ఇల్లులు ఉన్నాయి, ఏమైనా పిల్లలు పడితే ఎవరు సమస్య, ఒక ప్రాణం పోయింది పిల్లోడిది. వాళ్ళ కన్న వాళ్ళకి తెలుస్తుంది ప్రాణం విలువ. ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేసేయాలా, బిల్లు పాస్ అయినప్పుడు చేసుకోవాలా. ఇప్పుడు పిల్లోడు చనిపోయినా ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు ఓవరాల్ గా ఏం చెప్తారు? మొత్తానికి మీరు అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అని చెప్తున్నారు. ఓ పక్క మనం చూస్తే ఇక్కడ గుంతలు పెద్ద పెద్ద గుంతలు తీస్తున్నారు. ఇది సమ్మర్ కాలం, పిల్లలు మనం ఎవరు లేనప్పుడు పిల్లలు సరదాగా ఈత ఆడదామని వస్తారు. చాలా వరకు ప్రమాదాలు జరిగిన పరిస్థితి. మొత్తానికి ఏం చెప్తారన్న మీరు? క్లోజ్ చేసేయాలంట. మెయిన్ వచ్చి తీసుకున్న వాళ్ళు కేసు వేయాలి వాళ్ళ పైన. ఎందుకంటే న్యాయం చేయాలా, పిల్లోడి తరపు నుంచి న్యాయం చేయాలా. మీరు చెప్పండి, ఎప్పుడు జరిగింది ఇది? ఈ రోజే ఉదయం 10:30కి అట్లా జరిగింది. పిల్లోడికి సెక్యూరిటీ లేదు, ఒక వాచ్మెన్ లేడు. ఇది చూడండి, ఇది కరెంట్ వైర్, మెయిన్ వైర్, ఏం పట్టించుకోవడం లే. ఒక 3 నెలల నుంచి పెండింగ్ పడిపోయింది పని. దీనికి ఏమైనా ఫెన్సింగ్ చేసి పిల్లలు రాకుండా బంద్ చేస్తామని ఎవరికి ఏం పట్టించుకోవడం లే. కాంట్రాక్ట్ 20 అడుగులు ఉంది గుంత, ఇది 20 అడుగులు. మొన్న 2 రోజుల కిందట ఒక పాప పడిపోయింది. ఎటో ఒకటి కాపాడినారు సందులో వాళ్ళు చూసి. మనుషులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒక పిల్లోడు పోయినాడు, ఎవరు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం జరుగుతూ ఉంటుంది వాళ్ళ పైన? ఇది ఎంత కాంట్రాక్ట్ కేర్లెస్ వల్లగానే జరిగింది. మెయిన్ ఒక వాచ్మెన్ పెట్టాలా, సెక్యూరిటీ పెట్టాలా, ఏం పట్టించుకోవడం లే. చేసినాడు, విడిసేసినాడు, అంతే. మనకు న్యాయం చేయాలా, పిల్లోడికి ఏం చెప్తారో ఏం చేస్తారో మీరు చేయాలా. ఈరోజు 10:30 గంటలకు ఇద్దరు పిల్లలు ఆడుకునేదానికి ఎట్లా చూసేదానికి వచ్చినారు. ఒక పిల్లోడు పడిపోయినాడు, వాళ్ళ పెద్ద అన్న అడిస్తే స్థానికులు చూసేదానికి పోతే అప్పటికి మునిగిపోయి ఉన్నాడు పిల్లకాయి. తర్వాత ఎట్లా ఒకటి గాలించి తీసినారు. సుమారు అర్ధగంట అయింది. రిమ్స్కి తీసుకుని పోయినారు. దీనంతా కారణము కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే. పనులు జరుగుతున్నాయి అంటే ఎవరో ఒకరు ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. పనులు జరగడం ఇలా తాత్కాలికంగా నిలబడిపోయినాయి పనులు. అట్లాంటప్పుడు తాత్కాలికంగా మూసేయాలా. అది అంతా గుంత తడిసిపోయి అంతా మట్టి అంతా దానికంతా అదే కుంగిపోతుంది లోపలికి. సుమారుగా 15-20 అడుగులు లోతుంది గుంత. పిల్లల కోసమని తవ్వి పెట్టారు. ఇప్పుడు పిల్లడు పోయినాడు, ఎవరు బాధ్యులు? దానికి తల్లిదండ్రుల మీద ఏం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ బాధలు చెప్పుకోలేము మేము. దీనంతా కారణము ఈ కాంట్రాక్టర్ వల్లనే. కనీసం వాచ్మెన్ లే, ఎవరు లే. ఈ కరెంటు వైర్లు అట్లే ఉన్నాయి, మెయిన్ వైర్లు అంతా ఓపెన్గా పెట్టినారు. ఏం కానీ లేదు. ఫెన్సింగ్ అన్న తాత్కాలికంగా నిలబెట్టాలా. కనీసం 2 రోజుల కిందట పాప పడిపోయింది, ఎవరో ఒకటి చూసుకుని కాపాడినారు. అదే పని ముందే ఏమైనా తాత్కాలికంగా వేసింటే ఇప్పుడు దుర్ఘటన జరిగేది కాదు.
అందుకని ఇప్పుడన్నా దయచేసి ఎవరో ఒకరు తాత్కాలికంగా మూసేయాలని కోరుతున్నాం. ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం మీకు జరుగుతుంది, బ్రిడ్జి పడుతుంది, కానీ ఇక్కడ మీరు చెప్తున్నారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని. మీరు ఎమ్మెల్యే గారికి ఏం కోరబోతున్నారు? ఈ ప్రమాదం జరిగింది, ఒక పిల్లవాడు చనిపోయాడు అక్కడ, పూర్తిగా ఏం చెప్తున్నారు? యాక్షన్ తీసుకోవాలి మీరు. ఎమ్మెల్యే గారు దీని దుర్ఘటన గురించి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం గురించి ఏమైనా చేసి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబంకి తగిన ఏమైనా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. నాకు తెలియదు, నా షాప్ నుంచి ఫోన్ వచ్చింది. అక్కడికి పోతే ఆ వంకలో పడిపోయినాడు. చాలా మంది ఎక్కినారు. మరి వీళ్ళు ఫైర్ వాళ్ళు వచ్చి మా పిల్లలు తీసినారు అక్కడ నుంచి. ఆ వీధి పిల్లలే ఆడుకుంటూనే అన్న తమ్ముళ్ళు పోయినారు. తమ్ముడు పడిపోయినాడని వాళ్ళు చాకులు పెట్టినాడు. వేరే అక్కడ షాప్ ఉండేవాళ్ళు ఇద్దరు దిగినారు. అర్ధ గంట తర్వాత బయటికి వచ్చినాడు, తీసినారు. ఎక్కడ పడింది? అక్కడ బొంకల్లోనే వేలాల వెనకల్లా గుంత తవ్వి నీళ్ళ కోసము దాంట్లో పడినాడు. జరిగింది, గుంతలో పడింది నాయన. అంత గుంతలో మేము ఎవరు చూసుకోలే. ఒక తమ్ముడు పిల్లోడు ఉన్నాడు, పోయి చెప్తే తెలిసింది. అది మూసే బాగుంటుంది. అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎంతసేపు పట్టుకు పెడతాం పిల్లలకి, పెద్ద పిల్లలకైనా చిన్న పిల్లలకైనా. అది జాలన కొట్టాలా, గోడన చిన్నది ఎత్తి పెట్టాలా. వేసేదాకా ఎంతమంది కానీ పడతామని చెప్పు పిల్లలకి. అదే చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయినాడు ఆ పిల్లోడు కొంచెం సేపులోనే. ఎంత బాధ ఉంటుంది మనసుకి. మేము చూస్తుంటేనే మనకు బాధ ఉంది. ఆ తల్లి కంటే ఎట్ట బాధ ఉంటుంది పిల్లోడికి. పొద్దున్నే లేచి వచ్చేసినాడు పిల్లోడు, ఆడుకుని పిన్నాడు అనుకున్నారు వాళ్ళు. అదే గోడనా కట్టాలా, చిన్నది ఏదైనా జాలనా కట్టాలా, బ్రిడ్జి కట్టేదాకా వాచ్మెన్ కైనా పెట్టాలా. ఏమలా పిల్లలు ఆడుకుంటా గుంతలో పడిపోయినా అంట. చూసుకోలే 44 గంటలు అయిపోయిందంట. ఏమి ఆ పిల్లోడు చచ్చిపోయినాడు. మా సందులో అందరూ చిన్న పిల్లలే ఉండారు. అర్ధ గంట అయింది అంత. అందుకోసం చచ్చిపోయినాడు పిల్లోడు. ఎవరి బాధ్యత అది? ఎవరిది ఇది? పిల్లోళ్ళు చిన్న చిన్న పిల్లోళ్ళు ఇది అట్లా తూకి పెట్టేస్తే ఎట్లా వేయాల? పిల్లోళ్ళకి ఎంత జతం చేసుకోవాలా పెద్దోళ్ళు? ఇట్లా ఎంత బాధ ఉంటది. ఇది వల్ల మేమన్నాము ఎట్లా అది? మాకు పిల్లోళ్ళు చిన్న చిన్న పిల్లోళ్ళు ఉండారు, మనవరాళ్ళు అందరూ ఉండారు. ఇట్లా చేస్తే ఎట్లా? పెట్టి తూకింది, వేయాలని చేసింది, చెయ్యాల కదా కరెక్ట్ గా. పని చేయకుండా ఇడిచేస్తే ఎవరు వాళ్ళ ఇది చేస్తుంది? ఏంది ఇది? స్థానికులు ఒకటే చెప్తున్నారు, ఈ బ్రిడ్జి నిర్మాణం జరగడం మాకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 4-5 రోజుల నుంచి ఇక్కడ ఎటువంటి పనులు జరగట్లేదు. పని జరగనప్పుడు ఎందుకు ఇంత ఓపెన్గా మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ కుంగిపోయి ఉంది భూమి. పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు మనకు ఆగిపోయినప్పటికీ ఇక్కడ ఎక్కడే కానీ వాచ్మెన్ లేడు. ఎటువంటి నిర్మాణం పనులు జరగనప్పుడు ఎందుకు కాంట్రాక్టర్ ఇక్కడ సేఫ్టీ మెథడ్స్ ఎందుకు తీసుకోలేదు? సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అని స్పష్టంగా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. 2 రోజుల క్రితం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక పాప నీళ్ళలో పడి స్థానికులు తక్షణమే చూడడం వల్ల కూడా ప్రమాదం తప్పిందని కూడా చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ కరెంటు చూసుకుంటే మనం లైన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇక్కడ చూడండి ఈ కరెంటు వైర్లు కూడా ఇక్కడ టేప్ వేయలేదు. మనం లైవ్ లో చూపిస్తున్నాం. ఈ విధంగా కరెంట్ ఉంటే ఎవరన్నా నడుచుకుంటూ వచ్చి తెలియని పరిస్థితుల్లో ఆ కరెంటును తగులుకుంటే ఏంది పరిస్థితి? తక్షణమే చనిపోతారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, కరెంటు తగిలి కుక్క పూర్తి స్థాయిలో అక్కడ మనం చూడొచ్చు. కుక్క కూడా కరెంటు తగిలి పూర్తి స్థాయిలో చనిపోయిన పరిస్థితి. ఆ కుక్క కూడా చనిపోయి దాదాపు చాలా రోజులు అవుతున్నప్పుడు ఎవరే కానీ ఇక్కడ మనం చూస్తే షెడ్ వేసుకున్నారు, వాళ్ళేమో కరెంటు తీసుకున్నారు. ఎక్కడే కానీ ఒక్క చోట కూడా అతుకులకు టేపు లేని పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే ఒకవేళ కరెంటు అక్కడ కట్ చేయకపోతే ఏంది పరిస్థితి అంటే ఇప్పుడు నీళ్ళలో పడి ఒక పిల్లోడు చనిపోయినాడు, లేదు వాళ్ళకు తెలియదు చిన్నపిల్లలకి ఏంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? స్థానికులు కాంట్రాక్టర్ పైన పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పెద్ద గుంతలు, ఎందుకంటే పిల్లర్లు ఒక బ్రిడ్జి నిర్మాణానికి పిల్లర్లు అవసరం కాబట్టి ఇక్కడ దాదాపు చాలా అడుగుల
లోతు నుంచి పిల్లర్ను పైకి తీసుకురావాలి కాబట్టి పూర్తి స్థాయిలో గుంతలు తీస్తారు. ఈ గుంతల్లో ఈ మధ్య 2 రోజుల నుంచి కడపలో వర్షం పడిన కారణంగా ఇక్కడ పూర్తి స్థాయిలో నీళ్లు ఏర్పడ్డాయి. పిల్లలు తెలిసి తెలియక ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఈ నీళ్లు ఉన్నాయిలే అని తెలిసి తెలియక వాళ్ళ ఊరికి జస్ట్ దిగుదామని దిగినప్పుడు ఒకసారిగా గుంత ఉంటుంది కాబట్టి టక్కని పడిపోతారు. ఒకవేళ స్థానికులు గమనిస్తే వాళ్ళని కాపాడతారు, కానీ ఆ స్థానికునికి ఈత రాకపోతే ప్రమాదం పెద్దదయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు 10:30 ప్రాంతంలో 2 అన్నతమ్ముళ్ళు వచ్చి ఒక చిన్న పిల్లవాడు పడిపోయాడు. తెలియక 2 పడిపోయింటే ఎవరు చూడకపోతే ఏంటి పరిస్థితి? ఆ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళారా లేదంటే ఈ నెలలో పడిపోయారా కూడా తెలియని పరిస్థితి. ఇంత ప్రమాదం జరిగింది. కాంట్రాక్టర్ వెంటనే నష్టపోయిన ఆ కుటుంబానికి తక్షణమే సహాయం చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు పూర్తి స్థాయిలో కోరుతున్న పరిస్థితి. ఇక్కడ కరెంటు కూడా తీశారు. పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందని చెప్పి స్థానికులు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తారు. మనం చూసవచ్చు ఇప్పుడు ప్రమాద ఘటన దగ్గరికి స్థానికులు పూర్తి స్థాయిలో వచ్చి సుమన్ టీవీతో మాట్లాడిన పరిస్థితి. ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం పక్కా కనపడుతుంది. ఎక్కడే కానీ ఇప్పుడు అక్కడ సేఫ్టీ వాల్ను పడగొట్టారు, అక్కడి నుంచి ఇక్కడ సేఫ్టీ వాల్ వరకు ఎక్కడే కానీ ఒక కనీసం ఒక రేకులతో కానీ ఏదో ఒక సేఫ్టీ మెథడ్ ఏర్పాటు చేసింటే ఏరియాకు రాకూడదని ఈ ప్రమాదం జరగదు కదా. 2 రోజుల క్రితమే ఒక పాప కూడా పడిపోయింది. అప్పటికైనా ఇక్కడ స్పందించింటే ఈరోజు ఒక చిన్న పిల్లవాడు 4 ఏళ్ల చిన్న పిల్లవాడు ఈరోజు నీళ్ళల్లో పడి చనిపోడు కదా అని చెప్పి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూద్దాం. కడప ఎమ్మెల్యే గారిని కూడా ఒకటే కోరుతున్నారు, ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, మా చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి.